భారత క్రికెట్లో దిగ్గజ ఆటగాడు రోహిత్ శర్మ కెరియర్ ముగింపు దశకు చేరుకుందా? చరిత్రాత్మక లార్డ్స్ వేదికగా హిట్మ్యాన్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకబోతున్నాడా? ప్రపంచ కప్ ప్రణాళికల్లో లేవంటూ సెలెక్టర్లు చెప్పేశారా? ప్రస్తుతం భారత క్రికెట్లో ఇదే హాట్ టాపిక్. ఆదివారం ఇంగ్లాండ్తో జరగబోయే 3వ వన్డేతో రోహిత్ రిటైర్ కానున్నట్లు జోరుగా సాగుతున్న వేళ అతని తల్లిదండ్రులు లండన్ చేరుకోవటం ఈ వార్తలకు బలాన్నిస్తోంది. హిట్మ్యాన్ గత కొంతకాలంగా పేలవమైన ఫామ్లో ఉన్నాడు. ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్లోనూ నిరాశపరిచాడు. దీంతో 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో తాను లీడనే విషయాన్ని సెలెక్టర్లు రోహిత్కు స్పష్టం చేసినట్లు సమాచారం. అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ 2027 వన్డే ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని యువ జట్టును నిర్మించాలని భావిస్తున్నారు. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా యశస్వి జైస్వాల్ వంటి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. తుది నిర్ణయాన్ని మాత్రం రోహిత్ శర్మకే వదిలేసినట్లు ఆ కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఫామ్ కూడా పేలవంగా ఉండడం మరో కారణంగా చెప్తున్నారు. అన్నింటికంటే వచ్చే ఏడాది చివరి వరకు హిట్మ్యాన్ ఫిట్నెస్ కాపాడుకోవటం కూడా సవాల్గానే భావిస్తున్నారు. తాజాగా రోహిత్ రిటైర్మెంట్ వార్తలకు బలం చేకూరుస్తూ కొన్ని సంఘటనలు జరిగాయి. ఇంగ్లాండ్తో 2వ వన్డేలో రోహిత్, కోహ్లీ పక్కపక్కనే కూర్చున్నారు. గతంలో అశ్విన్ రిటైర్మెంట్ సమయంలోనూ కోహ్లీ అతని పక్కనే కూర్చున్నాడు. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవ్వడంతో హిట్మ్యాన్ వీడ్కోలుపై వార్తలు వైరల్ అవుతున్నాయి. మరోవైపు రోహిత్ శర్మ తల్లిదండ్రులు హఠాత్తుగా లండన్ చేరుకున్నారు. సాధారణంగా రోహిత్ ఆడే మ్యాచ్లకు భార్య రితిక, పిల్లలు తప్పిస్తే తల్లిదండ్రులు కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది రోహిత్ పేరెంట్స్ ఇప్పుడు లండన్ చేరుకోవడంతో రిటైర్మెంట్ ఖాయమేనంటూ అనేక మంది అంచనా వేస్తున్నారు. టీమిండియా జెర్సీలో చివరిసారిగా తన కుమారుడిని ప్రత్యక్షంగా చూసేందుకు వాళ్లు వచ్చారని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే రోహిత్ శర్మకు ప్రపంచ కప్లో అద్భుతమైన రికార్డు ఉంది. మెగా టోర్నీ అంటే చాలు పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతాడు. అలాంటి హిట్మ్యాన్ను ఇప్పుడు అదే ప్రపంచ కప్కు పక్కన పెట్టడంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు సెలెక్టర్ల నిర్ణయంపై హిట్మ్యాన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంకా కొనసాగుతానని చెప్పినట్లు, దీనికి సెలెక్టర్లు నిరాకరించినట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ శర్మ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో T20 టెస్ట్ ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. 2024లో భారత జట్టుకు కెప్టెన్గా T20 ప్రపంచ కప్ అందించిన తర్వాత ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. ఆ తర్వాత 2025లో టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పటి వరకు 287 వన్డేలు ఆడిన రోహిత్ 11,000కు పైగా పరుగులు చేశాడు. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించిన రోహిత్ ఇక టీమిండియాలో కనిపించడన్న వార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.